అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పుణ్యక్షేత్రమైన కాశీనాయన ఆశ్రమ జ్యోతి పుణ్యక్షేత్రానికి సోదరులు జిల్లా బీజేపీ అధ్యక్షులు వెంకట సుబ్బారెడ్డి గారు, అదేవిధంగా జిల్లా మాజీ అధ్యక్షులు శశిభూషణ్ రెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ స్థానిక నాయకులు అందరూ కూడా, మండల పార్టీ అధ్యక్షులు మన రవి, తర్వాత సోదరులు అంజన్ గారు, అందరం కూడా ఈ క్షేత్రాన్ని ఈరోజు సందర్శించడం జరిగింది. మీరు అందరూ చూస్తూనే ఉన్నారు ఈ ఆశ్రమానికి ఎంత పెద్ద చరిత్ర ఉందో, ఎంత మహత్యం ఉందో. ఈ ప్రాంతమే కాదు, ఒక కడప జిల్లాకే పరిమితం కాలే ఇది. అటు కర్నూలు కానీ, ఇటు ఒంగోలు జిల్లా కానీ, కడప, నెల్లూరు జిల్లాలు, దాదాపు రాయలసీమ, నెల్లూరు, ఒంగోలు జిల్లాలకు కూడా భక్తులందరూ కూడా ఇక్కడికి వచ్చి చాలామంది దేవుడిని చూసి భక్తి శ్రద్ధలతో పూజలు చేసేవాళ్ళు. అంత పెద్ద ప్రసిద్ధిగాంచిన కాశీనాయన ఆశ్రమం ఇది. భగవంతుడు లక్ష్మీ నరసింహస్వామి గుడి కూడా ఇక్కడ ఉండడం మేమందరం కూడా ఇప్పుడే దర్శించుకున్నాం. ఈ సందర్భంగా మొన్న జరిగిన సంఘటన, అటవీ శాఖ వారు వచ్చినప్పుడు జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం, బాధాకరం. పుణ్యక్షేత్రాల్లో కూడా ఇటువంటి నిర్మాణాలు కూల్చివేయడం, భక్తుల మనోభావాలు కానీ, ప్రతి ఒక్కరి హిందువుల మనోభావాలన్నీ కూడా దెబ్బతినే విధంగా మొన్న జరిగిన సంఘటనను మనం అందరం కూడా చూసుకోవాలి. సంఘటన జరిగిన తక్షణమే రాష్ట్ర ప్రభుత్వ నోటీసుకు రావడం, ముఖ్యంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి నోటీసుకు సొంత ఖర్చులతో నిర్మాణం చేస్తా కూలిపోయిందని అని చెప్పి ఇమీడియట్గా మొదలు పెట్టించిన విషయం కూడా అందరికీ తెలుసు. ఇమీడియట్గా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి రాయడం, రాష్ట్రం నుంచి ప్రతినిధులంతా పోయి కేంద్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసి తక్షణమే కేంద్ర ప్రభుత్వం సూచనప్రాయంగా దాదాపు 5 హెక్టార్లు అంటే 12.5-13 ఎకరాలు అటవీ శాఖ నుంచి ఆశ్రమానికి బదిలీ చేస్తూ ప్రకటన కూడా చేయడం చూశారు. ఈ సందర్భంగా నేను ఒకటే అడుగుతున్నా, గత 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పరిపాలన ఉన్నింది ఇక్కడ. ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇక్కడికి వచ్చి ఏదో జరిగిపోయిందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. 5 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారు. ఈ 5 సంవత్సరాల్లో మీరు ఈ అటవీ శాఖ సమస్యను శాశ్వతంగా మీరు ఎందుకు పరిష్కరించలేకపోయినారని చెప్పి నేను అడుగుతూ ఉంటాను. ఆ రోజు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది, మీరు కూడా ఆ రోజు కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు సొంత జిల్లాలో ఇటువంటి పెద్ద సమస్య వచ్చినప్పుడు, ఇంత ప్రసిద్ధిగాంచిన దేవాలయం ఉన్నప్పుడు దీన్ని ఎందుకు మీరు పరిష్కరించలేకపోతున్నారు? ఈరోజు మీ అధికారం కోల్పోయిన తర్వాత సమస్య వచ్చినప్పుడు తక్షణమే తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం స్పందించి మన లోకేష్ గారు కానీ, ముఖ్యమంత్రి గారి దృష్టిలో కానీ పోయి కేంద్ర ప్రభుత్వం అని చెప్పి కేంద్ర అటవీ శాఖ మంత్రి కూడా ఇమీడియట్గా ఆమోదం తెలిపిన తర్వాత మీరెందుకు ఇప్పుడు వచ్చి ముసలి కన్నీళ్ళు గారుస్తున్నారని చెప్పి నేను అడుగుతూ ఉన్నాను. మీరు చేయలేని పని మా ప్రభుత్వం వచ్చినాక మేము చేసినామని చెప్పి మీకు కంటగింప అని అడుగుతూ ఉండా. మీరు ఏది సాధించలేని పనులన్నీ కూడా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం, డబుల్ ఇంజన్ సర్కార్, రాష్ట్రం కేంద్ర ప్రభుత్వాలు ప్రతిదీ సాధిస్తూ ఉన్నాయి. మీకు చేయాలనే ఆలోచన కానీ, అవగాహన కానీ, తపన కానీ, భక్తుల మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.